హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మేము మొన్న ఊరికైతే వెళ్ళామని చెప్పాను కదండి. ఆ రోజు సెకండ్ డే అన్నమాట. నిన్నటి వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అది లెంత్ రావడం వల్ల ఇంక ఈ వీడియో అయితే సపరేట్గా షేర్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ లేవగానే అత్తయ్య అయితే పాపను చూసుకుంటుంది, ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. ఇంకా నిన్నైతే టెంపుల్కి వెళ్ళొచ్చి ఇంక ఇంట్లో హడావిడి సరదాగా గడిచిపోయింది. ఇదే ఆ సెకండ్ డే అన్నమాట. ఇంకా మేమంతా కూడా ఎవరింట్లోకి అయితే వాళ్ళం వెళ్ళిపోతున్నాము. కాకపోతే ఇక్కడ ఇంకొక అమ్మవారిది ఊరు పండుగ అయితే ఉందంట. సో అక్కడ కూడా పసుపు కుంకాలు ఇచ్చి వెళ్ళండి అంటే ఇంక అక్కడికి వెళ్ళి పసుపు కుంకాలు ఇచ్చేసి ఇంక వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చిన్నమ్మ నేను కాసేపు అలా కూర్చొని ఆడుకుంటున్నాం అనమాట. ఇంకా టిఫిన్స్ అవి చేసేసి ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ నుండి అయితే రిటర్న్ అయిపోతాము. ఈ వ్లాగ్ జస్ట్ ఆ టెంపుల్ వరకు ఉంటుంది. టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఇంకా అందుకే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే అందరం రెడీ అయ్యి బయట అయితే కూర్చున్నాము. ఇంకా చెట్టు చూసారు కదా, ఆ చెట్టుకి చింతకాయలు అక్కడక్కడ ఉన్నాయన్నమాట, ఎక్కువ అయితే లేవు. నిన్న ఒక చింతకాయ అయితే తిన్నాను, భలే అనిపించింది. ఇంకా మరుసటి రోజు అక్కడక్కడ కనిపించే చింతకాయలు కొట్టమని చెప్పి మా బావగారిని అయితే అడిగాను. ఇంకా ఆయన అయితే చాలా ప్రయత్నాలు చేసి ఉన్నవన్నీ కూడా కొట్టేశారనమాట. ప్రెగ్నెన్సీలో మనకి కొన్ని చూస్తే తినాలి అనిపిస్తుంది కదా. సో అలా నాకు ఈరోజు అనిపించింది, చింతకాయలు చూస్తే తినాలి అని చెప్పి. ఇంకా ముందు రోజు ఒక చిన్న చింతకాయ అయితే టేస్ట్ చేశాను కాబట్టి చాలా బాగా అనిపించింది. నేను అన్వి ప్రెగ్నెన్సీలో అయితే చింతపండు ఎక్కువ తినేదాన్ని, అంటే స్టార్టింగ్ మంత్స్ 4 months 3rd monthలో అలాగా ఎండాకాలం కదా, అప్పుడైతే తనకి ఎక్కువ చింతపండు అది అందరూ ఆరబెడుతూ ఉంటారు, కొత్త చింతపండు తెచ్చుకుంటారు కదా, అలా చూసిందంతా కూడా చాలా వరకు తినేసేదాన్ని. కానీ ఈ ప్రెగ్నెన్సీలో నాకు ఎప్పుడు కూడా చింతపండు తినాలి అనిపించలేదు. ఇంకా చూస్తే ఏదో అసహ్యంలాగా అనిపించింది అనమాట, తినకూడదు అన్నట్టయితే అనిపించింది. కానీ ఈరోజు ఎందుకో అది చూడగానే తినాలి అనిపించింది. బావగారు అయితే చాలా ప్రయత్నాలు చేసి రాళ్ళతో కొట్టి కర్రతో లాగి చాలా చేశారు. ఇంకా ఎన్ని చేసినా అవి పడట్లేదని చెప్పేసి ఇంకా చెట్టు ఎక్కేసి తెంపేశారనమాట. చాలా వరకు తెంపారు, అవన్నీ కూడా అత్తయ్య తీసుకున్నారు. ఇంకా అక్కడ మా వాళ్ళంతా అంటున్నారనమాట, మరదల కోసం బావగారు చింతచెట్టు ఎక్కి చింతకాయలు అయితే తెంపుతున్నారు అని చెప్పేసి. సో సరదాగా ఇంకా అలా కామెంట్ చేస్తూ ఉన్నారు. బావ అయితే ఇంకా ఎక్కేసి అందిని కాడికి చింతకాయలు అన్నీ కూడా తెంపేశారు. పాపం అంత కష్టపడి తెంపినందుకు నేనైతే 1 or 2 తిన్నట్టున్నానండి, అస్సలు తినలేదు. అవి ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట. 1 2 నాకు నచ్చిన వరకు తిన్నాను. ఇంకా తర్వాత నోరు కొట్టేసినట్టు అనిపించింది, ఇంకా తినలేదు. అత్తయ్య వాటిని యూస్ చేసేసారనమాట. సో మొత్తం మీద తెంపిన చింతకాయలు అయితే ఇవేనండి. ఆ చెట్టుకి ఇంకా పైకి ఉన్నాయి, కానీ అన్న అయితే తెంపలేదు. కింద ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చేసారు. ఇంకా ఇక్కడ నుండి అయితే ఇంటి దగ్గర నుండి బయలుదేరి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. నాకు ఈ టెంపుల్ ఎంత నచ్చిందంటే, ఇంత పొలాల మధ్యలో టెంపుల్ అయితే ఉంది. ఇంకా భలే కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా ఆ రోజు పండగ కదా, కొంచెం క్రౌడ్ కూడా ఉన్నారు. నాకు చాలా బాగా నచ్చింది. మామూలుగా నాకు అమ్మవారి గుళ్ళు అంటే చాలా ఇష్టం. కంపేరింగ్ టు దేవుడి గుళ్ళకి వెళ్ళే కన్నా నేను ఎక్కువ అమ్మవారి గుళ్ళకి వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. అక్కడికి వెళ్ళాక కొంచెం మైండ్ అంతా కూడా పీస్ ఆఫ్గా అనిపిస్తుంది అనమాట. కాబట్టి అమ్మవారి టెంపుల్స్కి అయితే వెళ్ళడానికి ఇష్టపడతాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఏవేవైతే టెంపుల్కి వెళ్ళానో అంతకన్నా ఎక్కువ మొక్కులు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా నాకు బేబీ వచ్చేసిన తర్వాత నేను తీర్చుకోవాల్సిన మొక్కులు అనమాట. మళ్ళీ ఊరు వస్తాను, మళ్ళీ ఈ మొక్కులన్నీ తీర్చుకోవాలి. మామూలుగా మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్తే మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్ళాలంటారు. కానీ నేనైతే మొక్కుకున్నాను అనమాట, నాకు మంచిగా డెలివరీ అయిపోయి మంచిగా నేను అనుకున్నది అయిపోతే వస్తానని చెప్పేసి అయితే అనుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా అవుతుందనే నమ్మకం ఉంది. ఇంకా అయితే మాత్రం డెఫినెట్గా వెళ్తాను గుడికి అయితే. నేను ఏ టెంపుల్స్కి అయితే వెళ్ళానో అన్ని టెంపుల్స్కి మళ్ళీ వెళ్తాను. ఇంకా లోపల కూడా చాలా బాగుంది, కలర్స్గా టెంపుల్ అంతా కూడా భలే అనిపించింది అనమాట నాకైతే. ఇంకా ఈ టెంపుల్ అయితే బంగారమ్మ తల్లి టెంపుల్ అండి.
సో నేనైతే ఫస్ట్ టైమే కదా ఈ ఊరు రావడం, ఈ టెంపుల్కి వెళ్ళడం. నాకైతే ఈ టెంపుల్ కలర్స్గా భలే అనిపించింది అనమాట. కాబట్టి వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇంకా అమ్మవారికి కూడా ఒక ఫోటో అయితే తీశాను, కానీ నేనైతే ఆ ఫోటో ఎక్కడో మిస్ అయిపోయింది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఈ ఊరికి వెళ్ళి 1 మంత్ అయితే అయిపోతుంది, కాబట్టి చాలా వరకు ఫొటోస్ అయితే మిస్ అయిపోయినాయి. సో ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మా ఇంటికి అయితే మేము రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.